నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు వైఫల్యాల సారథి మోదీ తాడేపల్లిలో సీతారాం ఏచూరి ప్రచార విశేషాలు డబ్బిచ్చేవారు మా ఇంటికి రావద్దు పాత మంగళగిరిలో వినూత్న శైలి రాజధాని గ్రామాల్లో కూటమి ప్రచారం శ్రావణ్ కుమార్ సూపర్ 6 నినాదం 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కుగ్లర్ హాస్పిటల్ చరిత్ర పుటలో డీటెయిల్స్ మోదీ దశాబ్ద కాల నయవంచన అనే పుస్తకాన్ని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బుధవారం ఆవిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా దోపిడీ జరుగుతోందని, దానిపై ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు రాసిన నయవంచన 10 సంవత్సరాల నిరంకుశ పాలన పుస్తకాన్ని తాడేపల్లిలో బుధవారం సాయంత్రం ఇండియా కూటమి మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ గెలుపు కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఢిల్లీ నుంచి వచ్చింది సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ కోసమేనని, అసెంబ్లీకి జొన్నాను, పార్లమెంట్కు సిపిఐ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంకా ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీ మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజూరి తదితరులు మాట్లాడారు. అరే ఎలక్ట్రల్ బాండ్స్ లో ఎవడు సంపత్తి పెరిగింది? ఈ పిఎం కేర్స్ అనే దాంట్లో 10,000 కోట్ల రూపాయలు ఎవరిది సంపత్తి పెరుగుతోంది? ఇప్పటి వరకు వాళ్ళు చేసిన మన దేశం మీద ఎవరి సంపత్తి పెరిగింది? ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి సొమ్ము ఎన్నికల్లో కనిపించడం లేదా? అది వచ్చింది. అది స్పష్టంగా ఎవరు ఇవాళ అమ్ముకుంటున్నారు మన దేశాన్ని? మన దేశం యొక్క ఆస్తిని అమ్ముకునే వాళ్ళు ఎవరు? ఈ 10 సంవత్సరాల్లో ఈ లూటు మన బీజేపీ ప్రభుత్వం ద్వారా జరిగింది. సార్, ముఖ్యమంత్రులు సైతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు దేనికి ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ మీద ఏంటి ఛార్జ్ ఏంటి? అది ఇప్పటి ముందుకు రాలేదు. ఆ ఛార్జ్ లేకుండా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడితే దాని అర్థం ఏంటి? తిన్నగా ఫ్యాసిజమే కదా, అది ఫ్యాసిజమే కదా. దీనికి ఛార్జ్ లేకుండా జైల్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా చెప్తాను, రేపు 13వ తేదీ జరిగే పోలింగ్ లో మాత్రము రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయరు, ఖచ్చితంగా ఓడించి తీరుతారు. ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలని చెప్పారు, ఇక్కడేమో మేము కూడా వ్యతిరేకమని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే, అయ్యా నీకు ఇంతో బాగుండే, ఇప్పుడేమో మోడీని ఎంట పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. మోడీని ఎంట పెట్టుకొని తిరిగితే మాత్రం నీ గ్రాఫ్ పడిపోతాయి, నీకు సీట్లు పోతాయి. కాబట్టి మోడీని పక్కన పెట్టుకొని నీ ఓటు నీవు అడుక్కుంటే బాగుంటుంది తప్పితే నేను ఎన్డీఏలో చేరా, మోడీతో ఉంటా, మోడీ బ్రహ్మాండం అంటే ఖచ్చితంగా మోడీ పోతాడు, మోడీతో పాటు నీవు కూడా పోతావు. అమరావతి రాజధాని సాధన, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు, దానికి సంబంధించినటువంటిది పార్లమెంటులో నా గళాన్ని వినిపిస్తాను. అలాగే వ్యవసాయాధారితమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయాధారితమైన, ప్రధానంగా మంగళగిరి ప్రాంతంలో అనేక సమస్యలు అవుతా ఉన్నాయి. కార్పొరేషన్ అయిన తర్వాత ఇంటి పన్నుల భారాన్ని మోసారు తప్ప మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం కూడా నీళ్లు, భూగర్భ జలాలు ఇంకిపోయి తాగే నీరు పనికి రాకుండా పోతా ఉంది. ఆ క్రమంలోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించిన అవసరం ఉంది. ఆ క్రమంలో మేము ఆధునీకరిస్తామని చెప్పేసి ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంటి పన్నులు తగ్గిస్తాము. పాత మంగళగిరికి చెందిన బౌద్ధ సంఘం ప్రతినిధులు రేఖా కృష్ణార్జునరావు తదితరులు ఓటుకు నోటును వ్యతిరేకిస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఓటింగ్ శాతం పట్టణాల్లో తక్కువ ఉండటం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఇటువంటి అవగాహన పరులు ఓట్లు వేసి సరైనటువంటి అభ్యర్థులను గెలిపించడం ద్వారానే ప్రజాస్వామ్యం మనుగడ మంచిగా ఉంటుందనేటువంటిది మా ఉద్దేశం. అందుచేత పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాలనేటువంటిది మా ఉద్దేశం ఒకటి. తర్వాత మన ఓటు మన హక్కు, అలాగే మన ఓటు మన బాధ్యత. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థుల్ని ఎన్నుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుందాం అనేటువంటిది మా కాన్సెప్టు. అదేవిధంగా ఒకనాడు 10 రూపాయలు ఓటుకి అభ్యర్థులు ఇచ్చేవాళ్ళు. ఆ 10 రూపాయలల్లో రాను రాను 100 రూపాయలు అయింది. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు కావటానికి ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు ఈనాడు సుమారుగా 4000 5000 ఒక ఓటుకి నడుస్తుందని చెప్పనేటువంటిది ప్రచారంలో ఉంది. ఇది 10,000 25,000 కావటానికి ఎంతో కాలం పట్టదు. ఇది చాలా ప్రజాస్వామ్యానికి దుర్దినాలు లాంటివి, చాలా అనర్థకం, చాలా వ్యతిరేకించవలసినటువంటి అంశాలు ఇవి. అందుచేత ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్లు. మరి రాజకీయాలంటే వ్యాపారం కాదు, ఎన్నికలు అంటే వ్యాపారం అసలే కాదు. అట్లాగే ఓట్లు వ్యాపార వస్తువు కాదు, అమ్ముడు సరుకు కాదు. అవి అభ్యర్థులు ఓట్లు కొనాలని భావించడం కానీ, ఓటర్లు తమ ఓట్లు అమ్ముకోవాలని అనుకోవటం కానీ చాలా చెడ్డ విషయం, అనర్థకం. అందుచేత ఈ విషయాల్లో కాస్తైనా కొంతమందికైనా అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో గత 3 ఎన్నికల నుంచి ఈ ప్రచారాన్ని తీసుకొని చెబుతున్నాము. ఈ అభ్యర్థులు కూడా ఒకటి ఆలోచించాలి. మీరు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే తర్వాత మీ ఆస్తులన్నీ అమ్మేసినా కూడా ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి చాలా పెరిగిపోతే మీరు కూడా పక్కకు జరగాలి. మిమ్మల్ని మించిన కుబేరులు రావాలి, తర్వాత వాళ్ళు చాలరు, వాళ్ళ మించిన కుబేరులు రావాలి. అందుచేత ఇది కాదు కావాల్సింది, మనకు మార్గం ఇది కాదు. మన ప్రజాస్వామ్య ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వాళ్ళు ఎంతో నిజాయితీగా పోటీ చేసి ఓటర్లను చైతన్యవంతం చేసి సమాజానికి మేలు కలిగించారు. రాజకీయాల్లో చాలా చక్కగా పాల్గొన్నారు. అట్లాగే వాళ్ళని ప్రజలు ఎంతో అభిమానంతో గెలిపించుకున్నారు. ఇటువంటి వారసత్వం మనకు ఉంది. ఆ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా డబ్బులకి అలాంటి ప్రలోభాలకి లొంగకుండా మనం స్వేచ్ఛగా ఓటు వేద్దాం. కులం, మతం, లింగం, ప్రాంతం భేదాలు లేకుండా మంచి అభ్యర్థులని, మంచి వ్యక్తులని మనం ఎన్నిక చేసుకుందాం అనేటువంటిది మా కాన్సెప్ట్ అండి. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళాయిపాలెం మండలం గ్రామాలలో పర్యటన చేస్తూ తొలుతగా తాళాయిపాలెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చర్చికి వెళ్లి ప్రార్థనలు జరిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరుతూ తెనాలి శ్రావణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఇద్దరికీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అమరావతి అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాపాడమని తెలుపుతూ ప్రచారం చేశారు. అనంతరం తెనాలి శ్రవణ్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మందడం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆలూరి సుబ్రహ్మణ్యం, కొండేపాటి సతీష్, చంద్ర, కొండేపాటి హరి, పేరం రాములు, దనేకుల వెంకట సుబ్బారావు, ఐనవోలు ఇమాన్యులు, పి ఆనందరావు, గడ్డం బాబు, మట్టుపల్లి గిరీష్, బెజవాడ రమేష్ బాబు, బెజవాడ నరేంద్రబాబు, మైనేని గిరిజ, ఎం మురహరి, కట్టా రాజేంద్ర, బేజెండ శివప్రసాద్, నరేంద్ర, నూతకి కొండయ్య, కాటా అప్పారావు, బత్తుల కోటేశ్వరరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జన్ముల అనిల్, ఏ శ్రీనివాసరావు, ఏ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజధానిని రక్షించుకోవాలనే తపన, ఆలోచన, ఆవేదన, పట్టుదల రాజధాని ప్రాంత ప్రజలు అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా పేద వర్గాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. రాజధానిని ఇక్కడ నుంచి తీసేయాలని జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అతని మీద పోరాడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి 3 రాజధానుల శిబిరం నిర్వహించిన వాళ్ళు కూడా మాది తప్పు అయిపోయింది, మేము అమరావతి రాజధానికే మా మద్దతు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటమికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏం చేయాలో తోచని పరిస్థితి, చివరికి దౌర్జన్యాలకు పాల్పడే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా
చైతన్యవంతులై ఇంకా గెలుపు సాధ్యమే అనేది స్పష్టమైనప్పటికీ ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా పోలింగ్ రోజున ప్రశాంతంగా తమ విధులు తాము నిర్వర్తించడం కోసం, ఓటు వేయడానికి కోసం ప్రజలందరూ ప్రయత్నం చేయాలి. అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. రాబోయే 3 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి రాజధాని స్థిరపడుతుంది. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రైతులకి లేఅవుట్లు డెవలప్ చేయటం కానీ, గతంలో చాలా సంస్థలకి కేటాయించిన భూముల్లో నిర్మాణాలు కానీ, ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, సెక్రటేరియట్ కానీ, లేదంటే హైకోర్టు కానీ, ఇతర సంస్థలకు సంబంధించిన బిల్డింగులన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు, ప్రత్యేకంగా ఈ అమరావతి కోసం, తాడికొండ నియోజకవర్గం కోసం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా నేను రూపొందిస్తాను. రాబోయే 5 సంవత్సరాల్లో తాడికొండ నియోజకవర్గం అమరావతితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుందనే అంశం మీద నిపుణులతో పాటు, విశ్లేషకులతో పాటు అందరినీ ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా, అవసరమైతే కన్సల్టేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఒక విజన్ మై విజన్ ఫర్ అమరావతి అండ్ తాడికొండ. మీకు తెలుసా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తొలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు? సమాధానం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తొలి పార్లమెంట్ ఎన్నికల్లో 1951లో నార్త్ బాంబే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ కూటమి ఆధ్వర్యాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మేనిఫెస్టో అని చెప్పి విడుదల చేశారో, కొండపోరంబోకు, ఇరిగేషన్ కట్టపోరంబోకు, అలాగే ఎవరికైతే పట్టాలు లేవో ఆ పట్టాలన్నీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి ప్రజల్లో మంచి స్పందన లభించడం, గతంలో ఏదైతే లోకేష్ గారు వస్తే కట్టమేమంటే ఇళ్ళు తీసేస్తారు, లేకపోతే వేరే చోట ఇళ్ళు పడగొట్టేస్తారని దుష్ప్రచారం చేసి లోకేష్ గారిని ఓటమి పాలవడానికి కారణంగా మేము భావిస్తున్నాం గతంలో. అయితే ఎవరు పడగొట్టారు, ఎవరు నిలబెడతారు అనేది ఈ సందర్భంగా లోకేష్ గారి మేనిఫెస్టో ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. గత పాలనలో కనుక మనం చూస్తే కనుక సిమెంట్ ఫ్యాక్టరీ వైపు కానీ, నొలకపేట వైపు కానీ, లేకపోతే కొన్ని జగన్ గారి ఇంటి పక్కనున్న ఎన్టీఆర్ కట్ట వైపు కానీ అక్రమంగా మామూలుగా అవసరం లేని రోడ్డుకు కూడా, అంటే నిరుపయోగంగా ఉన్న రోడ్డుకు కూడా ఇళ్ళు తొలగించి వాళ్ళని ఎక్కడో 4 కిలోమీటర్ల అవతల ఎక్కడో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పేద ప్రజలకి కాదు, ప్రజలందరూ కూడా ఒక గొడ్డలి పెట్టు. మన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి కాజేసే దానిలో భాగమే ఈ కుట్ర. పాతూరులో టీడీపీ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మా గ్రామ ప్రెసిడెంట్ గారైన అరవపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రచారానికి వచ్చాము. అట్లాగే కొన్ని సమస్యలు ఈ ఇంట్లో చెప్పారు, ఈ అపార్ట్మెంట్స్లో కూడా చెప్పారు. అట్లాగే అపార్ట్మెంట్స్లే కాకుండా కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ అపరిష్కృతంగా ఉన్నాయి. మనం ప్రభుత్వం రేపు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి మా సీనియర్ గారు చెప్పడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. లోకేష్ బాబు గారికి అత్యధికమైన మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి చిర్రావూరులో టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు అంకం కాళీకృష్ణ, వీరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రశేఖర్ గారి గుర్తు 2వ నెంబరు, మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి గుర్తు 3వ నెంబరు. రెండు ఓట్లు సైకిల్కి వేయమని మన గ్రామంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థించడం జరిగింది. అలాగే సేమ్ టు సేమ్ అంతకుముందు తిరిగినప్పుడు ఎలా అయితే స్పందన ఉందో అందక డబల్ రెట్టింపు స్పందనతో ముందుకు దూసుకెళ్తున్నాం. వాళ్ళ ప్రజలందరూ స్పందన కూడా చాలా బాగుంది. దీని నిమిత్తం అసలు అందరూ
నారా లోకేష్ గారిని గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా మనకి 175 సీట్లతో ముందుకు తెచ్చుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. బాగా చాలా గొప్పతనంగా జరిగింది. తాడేపల్లి పోలకంపాడులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గారాపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి, మణి, దీపిక, కంటంనేని శ్రీనివాస్, కవితా ప్రసాద్, డి ప్రసాద్, గౌరినేని చంద్రశాంతి, వల్లూరిపల్లి దుర్గాప్రసాద్, శారద, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రచారం చేస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు స్పందన చాలా బాగుంది. అందరు కూడా లోకేష్ గారిని తప్పకుండా ఎమ్మెల్యే చేయాలని కంకణం కట్టుకున్నారు, కోరుకుంటున్నారు కూడా. తప్పకుండా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక మద్దతు ఉండి తప్పకుండా మంచి మెజారిటీతో లోకేష్ గారు అసెంబ్లీకి తప్పకుండా వెళ్తారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చంద్రశేఖర్ గారిని కూడా మంచి మెజారిటీతో గుంటూరు నుంచి పార్లమెంట్కి పంపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సో తప్పకుండా 2 ఓట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా 2 ఓట్లు కూడా ప్రజలు వారి ఒక విలువైన ఓటు సైకిల్ గుర్తుకేసి మంచి మెజారిటీలతో ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఎంత దుర్మార్గపు పాలనని అనుభవిస్తుంది కూడా వాళ్ళు చెప్తూ, మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, మేము అడిగితే ప్రశ్నించే గొంతులు నొక్కేసే విధంగా మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, మాకు డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పారు. చక్కగా మేము సైకిల్ గుర్తుకి ఓటేస్తామండి, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా లోకేష్ గారిని గెలిపించుకుంటాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనే వాళ్ళ తపన ఇంకా కొన్ని రోజుల్లో దగ్గరలో ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్పారండి. అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాగా వాళ్ళందరినీ ఓట్లు అడగటం కానీ ఏదేమైనా కూడా రానున్నది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. లోకేష్ గారు గత ప్రభుత్వంలో కూడా అంటే 2014లో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లు వేశారండి. ఇప్పుడు మళ్ళీ ఆయన రేపు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. అలాగే రోడ్లు పూడ్చలేని ఈ గవర్నమెంట్లో మరి లోకేష్ గారికి ఓటేసి ఆయన అభివృద్ధి సంక్షేమం ఇంకా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అమరావతిని ఇక్కడే నిలుపుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. పోలవరం పూర్తవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. యువతకి ఉపాధి, మహిళకు భద్రత, రైతుకు భరోసా కావాలంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఈనాటి మంచి మాట. భారతదేశం కులం, మతం, మూఢనమ్మకాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతూ ఉంటే దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఎలా ఉంటుంది? రవీంద్రనాథ్ ఠాగూర్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టౌన్ టిప్పర్ల బజార్లో టీడీపీ జనసేన నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభానీ, ఫిరోజ్, గఫార్ పాల్గొని మాట్లాడారు. ఇంటి పక్క నుంచే ఐటీ కంపెనీలు ఉండేవి, ఇక్కడే మేము జాబ్ చేసుకునేవాళ్ళం. ఈరోజు చూస్తే 18,000కి 22,000కి కూడా మేము హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఖర్చులు కూడా అధికంగా అవుతున్నాయి. అక్కడ హాస్టల్లో ఉండి మరి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న. ఈరోజు మరి నారా లోకేష్ అన్న అత్యధిక మెజారిటీతో మేమందరం గెలిపించుకుంటామన్నా. రేపు ఐటీ పరిశ్రమలు ఇక్కడికి రావాలి, మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగాలు చేయాలని యువత కోరుకుంటున్నారు. 2014లో మరి రేపు నారా లోకేష్ అన్న మన గెలుపు తర్వాత దాదాపుగా 20,000 ఇళ్ళు డిట్కో కట్టే విధంగా మాట ఇచ్చారు. అదేవిధంగా ప్రతి అర్హులకి ఇల్లు కట్టించే బాధ్యత లోకేష్ అన్న తీసుకుంటాడని. మంగళగిరి 2వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర, సుఖమంచి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నుంచి మంచి స్పందన వచ్చి 2 ఓట్లు సైకిల్కి వేస్తామని మాకు అసలు ఎదురొచ్చి చెబుతున్నారు. చాలా బాగా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో మేము ఈ నెల 13వ తారీఖు దాకా అట్టాగే పనిచేసి ఈ మన జనాలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా గడప గడపకి తిరిగి మేము ఇదే ఉత్సాహాన్ని ఓటు రూపంలో మలుచుకొని నారా లోకేష్ గారికి అత్యధిక మెజార్టీతో, అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా
అత్యధిక మెజార్టీతో చంద్రశేఖర్ గారు కానీ నారా లోకేష్ కానీ జిల్లాలోనే టాప్ మెజార్టీ చూపించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అది మంగళగిరి 5, 6 వార్డులలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం నాగబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి 5, 6 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి మరి డోర్ క్యాంపెయిన్ చేస్తూ వారి యొక్క సైకిల్ గుర్తుకు ఓటేసి మరి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో అధికారం తేవాలని చెప్పి డోర్ క్యాంపెయిన్స్ అందరినీ వారిని అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటేసి అందరినీ గెలిపించమని, అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా సరే అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి ఇక్కడ శాసనసభ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ గారిని గెలిపించాలని చెప్పి మంగళగిరి 5, 6 వార్డులలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మునుగపాటి వెంకటేశ్వరరావు, బెజ్జం రాజాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి 9 మంది గన్మ్యాన్లతో ఉండి జెడ్ కేటగిరీలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టిందో ఒకసారి ఆలోచించండి. 14 3 మినిస్టర్లు చేశాడు. ఆ 3 మినిస్టర్లు చేసినప్పుడు మరి ఇక్కడ ఏం చేశాడో కూడా చెప్పాలా, పద్మశాలీలకి ఇచ్చాడా, ఏ క్యాస్ట్కి ఇచ్చాడో చెప్పాలా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన మంగళగిరిలోనే 3 కోట్ల రూపాయలతో మనం నుంచున్న రోడ్డుతో సహా అన్నీ వేయించుకున్నాం. మరి అన్ని రోడ్లు వేయించుకొని మనం ఉంటే మరి ఆయన ఏం చేసింది లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మాకు ఇన్ని పథకాలు ఇచ్చిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఖచ్చితంగా మేము సీఎం చేసుకుంటాం, లావణ్య గారికి కిలార్ రోషయ్య గారికి 2 ఓట్లు వేసి గెలిపించుకుంటాం. ఇన్ని పథకాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ముందు రోజుల్లో మేము ఈ ఓట్లు వేసి గెలిపించుకుంటాం వల్లే మాకు ఈ పథకాలు మళ్ళా రన్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క బాధ్యతగా ఉండి గెలిపించుకునేది చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇదిలా ఉండగా మంగళగిరి 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యాన పలువురు వైఎస్ఆర్సీపీలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సమక్షంలో చేరారు. ఆ వార్డు టీడీపీ కార్యదర్శి తస్లీం బాషా బేగ్తో పాటు మరో 40 మంది చిన్నపంజా వీధికి చెందిన మటన్ బాజీ షేక్ బాషాతో పాటు మరో 20 మంది పార్టీలో చేరారు. కాండ్రు కమల వారికి పార్టీ కండువా వేసి వైఎస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎండి ఇక్బాల్ అహ్మద్, అక్బర్ అలీ, షేక్ బిజ్లీ, రషీద్ ఖాన్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పెనుమూలి, చింతలపూడి, డిపి అగ్రహారం గ్రామాల్లో బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగు లావణ్య పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ముందుగా గ్రామానికి వచ్చిన లావణ్యను మండల నాయకులు, మహిళలు తిలకాలు దిద్ది హారతులు పట్టి పుష్పగుచ్చాలను అందించి శాలువాతో సన్మానించారు. గ్రామాల్లో ప్రచారంలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అదేవిధంగా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా చెట్టు, చర్చీల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైసీపీ నాయకులు గంజి చిరంజీవి, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, నియోజకవర్గ మైనార్టీ నాయకులు, పరిశీలకులు సయ్యద్ ఇస్మాయిల్, దేశబోయిన గోపి, పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడారు. మరి జగనన్న ప్రభుత్వం అయితే పేద మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్న పేదలకి కానివ్వండి, వాళ్ళు బాగుపడితేనే ఎదుగుదల వాళ్ళకుంటేనే రాష్ట్రాభివృద్ధి కూడా జరిగిద్ది అని నమ్మి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. మరి ఇంకొకసారి ప్రజలందరూ దీన్ని ఆలోచనలో పెట్టుకొని కూటమికి కాకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని సీఎంగా చేసినట్లయితే సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేరుగా ఇంటికే వస్తాయని చెప్పి మేమంతా తెలియజేస్తున్నాము. అలాగే అందుబాటులో స్థానిక సమస్యలు తీరుస్తారు అనే నమ్మకంతో మురుగుడు లావణ్య అనే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే కిలార్ రోసయ్య అన్నకు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. తాడేపల్లి పోలకంపాడులో టీడీపీ యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్, టీడీపీ నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రక్షణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీలు ఏ తరహా ఉందో బీసీ వర్గాలకు కూడా రక్షణ తీసుకొచ్చి వాళ్ళకు కూడా మనలాగా ఆ యొక్క హక్కు కల్పించి మన అందరం మనం చెప్పాడు ఎన్నో కాడ చంద్రబాబు గారు కూడా ఓకే అన్నాడు. అది తీసుకొచ్చినట్లయితే రేపు ఇక్కడ తీర్మానం చేసే శాసనసభలో పార్లమెంటు కూడా అమెండ్మెంట్ చేస్తారు. అది వచ్చిందని అందరూ అదృష్టం ఒకటి. అయితే మనం జెడ్పీ చైర్మన్ని, జెడ్పీలని చైర్మన్ని, ఎంపీ అందరం చూసాం. కానీ ఎమ్మెల్యేలను చూసామంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటికి ఈనాటికి కూడా చాలామంది ప్రముఖులు పెద్దలకి మంత్రివర్గ స్థానం కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, శాసనసభ్యులకు ఇచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వం.
ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే ఈనాడు కూడా కొనసాగుతూ ఉన్నాం. కానీ అది కాదు మనకు కావాల్సింది ఏంటి? మన ప్రత్యేక ఏజెండా చట్టసభ రిజర్వేషన్ కావాలి. ఇలాంటి బీసీ సంఘాలు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, అనేకసార్లు ప్రతిపాదన చేశారు. మీరు ఇచ్చినటువంటి 56 బీసీ కార్పొరేషన్లో ఏ ఒక్క రోజైనా ₹1 కేటాయించారని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులకి చేయూతను అందించకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకి మీరు చేయూతను అందించకుండా ఏ విధంగా బీసీలు అభివృద్ధి చెందుతారు, ఏ విధంగా మరి సమగ్రంగా అభివృద్ధి చెందగలుగుతారని ఈ సందర్భంగా మరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు ఇచ్చినటువంటి మంత్రులు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి మరుక్షణమే మీ కాళ్ళకి నమస్కారాలు పెట్టి మీకు పాద పూజ చేసేటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో మీరు ఏరికోరి పెట్టుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అందుకనే మీ పార్టీ నుంచి బీసీ నాయకత్వం విడిపోయి ఈరోజు వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీ చేరిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వైసీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడటం, మీరు ఎంతమంది నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు చాలా వివేకవంతంగా చైతన్యవంతంగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావూరి కిషోర్ బాబు బుధవారం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇది 3వ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా. నేను నా ఓట్ల గుర్తు కత్తెర గుర్తు. నాకు ఓటేసి నన్ను గెలిపించినందువల్ల గెలిపిస్తే నేను మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ₹1000 కరెంట్ బిల్లు ఉంటే నేను నా సొంత నిధులతో నేను కడతానని మాటిస్తున్నాను. నేను అలాగే డోక్రా గ్రూప్ మహిళలకు ₹50,000 ఆర్థిక సహాయం ఇస్తాను. గ్రూప్కి 10 మంది ఉంటే ఒక్కొక్కరు 50,000 చొప్పున ₹5 లక్షల నేను సొంత నిధులు ఇస్తాను. నేను ఎన్ని గ్రూపులు ఉన్నా సరే అన్ని గ్రూపులకి ఇస్తాను. అట్లాగే ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఇస్తాను. నేను సొంత నిధులతోనే ఇస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రండి. నేను గెలిచినా గెలవకపోయినా నాకు 1 ఓటు వచ్చినా 10 ఓట్లు వచ్చినా మీ అభిమానం నాకు కావాలి. నేను గెలుస్తారని నమ్మకం కాదు. మీరు నాకు ఓటేసినా గెలిస్తే 1 ఓటు వేసినా సరే నాకు చాలు. నేను మీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి. మీ సమస్యను బట్టి నేను ఉంటాను. మీరు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు. మీకు ఏ కష్టం వచ్చినా మీరు నా ఇంటికి రావచ్చు. ఈరోజు ప్రచార నిమిత్తం టెప్పల్ బజార్లో వచ్చే ఉన్నాము 29వ వార్డులో. నాకు ప్రజలు చాలా ఘనంగా స్వాగతం పలికారు. నాకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ మాల మహానాడు ఐక్యవేదిక, ప్రబుద్ధ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ సంయుక్తంగా ఈ నెల 10వ తేదీన సభ నిర్వహిస్తున్నట్లుగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఐక్యవేదిక అధ్యక్షులు గుర్రం రామారావు తెలిపారు. ఈ వారం 10వ తారీఖు శుక్రవారం 5 గంటలకు భోగి వినోద్ గ్రౌండ్స్లో బీసీవై పార్టీ సందులో ఉన్నటువంటి గ్రౌండ్స్లో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వస్తున్నటువంటి మాలలతో మాలల సింహ గర్జన సభను నిర్వహిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మాలల్ని చాలా చిన్న చూపు చూశాడు. దళితుల్ని చాలా చిన్న చూపు చూశాడు. దళితులు ఓట్లతోనే గద్దెనెక్కానని తనకు తెలిసినా కూడా దళితుల ఏరియాలోనే వాళ్ళ నాన్న బొమ్మలు ఉన్నాయి, వాళ్ళు నాకు ఓట్లేసి గెలిపించారని తెలిసి కూడా దళితుల్ని అణగదొక్కాడు. మంగళగిరి 5, 6 వార్డులలో సిపిఐ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు నందం రమేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎందుకంటే బుర్జువా పార్టీలన్నీ కూడా డబ్బుతో వెర్జిల్లుతూ ఉన్నాయి. వాటితో వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మంగళగిరిలో భారత కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అనేక పోరాటాలు చేసి సామాన్య మానవులు, పేద బడుగు బలహీన వర్గాల వైపు ఉండి పోరాడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రజలందరూ పునరాలోచన చేసుకొని కమ్యూనిస్టు పార్టీ సిపిఎం తరఫున జొన్నా శివశంకర్ గారు సుత్తికొడల గుర్తు, అట్లాగే పార్లమెంటు వైపు నుంచి జంగాల అజయ్ కుమార్ గారు కంకికొడల గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మంగళగిరికి నీళ్లు తీసుకురావడంలో ఆ రోజు 1972లో దేవులపల్లి శ్రీకృష్ణ గారు కీలక పాత్ర వహించి అసెంబ్లీ మరి అభ్యర్థిగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఆయన కీలక పాత్ర నుంచి వడ్లపూడి దగ్గర బోర్లు వేయించి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ట్యాంకీ కట్టించి మరి కొండ ప్రాంతంలో ప్రజలకి మంగళగిరి పట్టణానికి నీళ్ళు అందించిన ఘనత ఎమ్మెల్యే దేవులపల్లి శ్రీకృష్ణ గారు దక్కుతుంది. అదేవిధంగా మంగళగిరిలో ఈరోజు టిట్కో ఇళ్ళు గృహాలలో మరి ఆ ప్రాంతం రావడానికి నిరంతరం పోరాడి పేదల పక్షాన సిపిఐ సిపిఎం పార్టీలు పోరాడి
మంగళగిరిలో ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ మంగళగిరి ప్రజలకి నేను పెద్ద కొడుకులా కాదు, పెద్ద పాలేరుగా పనిచేస్తా అని చెప్తున్నా. ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు, ఈ రాష్ట్రానికి కూడా పెద్ద కొడుకులా కూడా కాదు, పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్తా ఉన్నా నేను.